representing Bharatiya Janata Party South. I am going to invite Bharatiya Janata Party leaders in Telangana. Why? Because they have to take responsibility to protect our rights. So I told my Deputy Chief Minister and Mr. Jana Reddy Garu to invite Kishan Reddy as a Telangana BJP president to attend in this meeting. He has to raise his voice in the cabinet. Why? Because it is going to affect our fundamental rights. So this delimitation is going to limit our opportunities. Where we are not ready to accept that, Kishan Reddy has to react on this. Why? Because from Telangana he is representing in Union Cabinet. He has to answer. He has to fight for our rights. సో అందరినీ ఆహ్వానిస్తున్నాము. ఇది పార్టీలకు అతీతంగా. అందుకే ఈరోజు స్టాలిన్ గారు ఏదైతే తమిళనాడులో సమావేశాన్ని ఏర్పాటు చేసిండో ఆ సమావేశాన్ని నేను అభినందిస్తున్నా. ఆ సమావేశానికి రాజకీయాలకు అతీతంగా దక్షిణాది రాష్ట్రాల ప్రజల యొక్క హక్కులను కాపాడడానికి అందరూ వస్తే బాగుంటుంది అని చెప్పి నేను సూచన చేస్తున్నా. ఖచ్చితంగా 22 తారీఖు రోజు నిర్ణయిస్తాం కార్యాచరణ ఎట్లుండాలనేది. ఇది ఒక రోజు కోసం, ఒక నెల కోసం, ఒక సంవత్సరం కోసం కాదు. 2029 ఎన్నికల లోపల జరగబోయే అన్ని పరిణామాలను ఎదుర్కోవడానికి అవసరమైన ప్రణాళికలను, కార్యాచరణను, రాజకీయ పార్టీల సమీకరణలన్నింటిని కూడా జమ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా 22 తారీఖులో చర్చించడానికి సమావేశాన్ని ఏర్పాటు చేసిండ్రు. 22 తారీఖు రోజు పాల్గొనే భాగస్వామ్య పార్టీల అందరి అభిప్రాయాలను తీసుకొని క్రోడీకరించి అందులో కీలకమైన అంశాలను ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనో ఒక కార్యాచరణ తీసుకుంటాము. నాకు తెలిసినంత వరకు అకార్డింగ్ టు మై ఇన్ఫర్మేషన్ దే హావ్ ఆర్గనైజ్డ్ ఏ మీటింగ్ ఇన్ చెన్నై on 22nd to how to go forward, what are the issues, how to make an action plan against this government of India and BJP. So we are going to, according to my basic understanding, this is my basic understanding, Stalin has called for meeting to take all party opinions. In that platform, all parties, all representatives and civil society is also going to involve in this process. We will take suggestion from even civil societies, then we will make an action plan combinedly. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించబోతున్నారా? డీలిమిటేషన్ సంబంధించినటువంటి ఇప్పటికీ స్టాలిన్ గారు కీలక పాత్ర పోషిస్తున్నారు. వారిని ప్రోత్సహిస్తాం.